రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గ ప్రభుత్వానికి చరమగీతం పాడి కూటమి ప్రభుత్వం 94 స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇంత గొప్ప విజయానికి టీడీపీ కార్యకర్తలే కారణమన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తల బలం ఏ పార్టీకి లేదన్నారు. వైసీపీ హయాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దుర్మార్గాలకు పాల్పడిన వారికి రెడ్ బుక్ పవర్ ఏంటో చూపిస్తున్నామని అన్నారు. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం. చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు, వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కలిసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుతున్నారు. దానికి కారణం ఒకటే, మొన్న జరిగిన ఎన్నికల్లో 25 స్థానాల్లో ఎప్పుడైతే కూటమి పార్లమెంట్ 25 స్థానాల్లో కూటమి ఎప్పుడైతే 21 స్థానాలు గెలిచిందో, ఎస్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఎన్డీఏ వెనకుంది, ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏకి కట్టుబడి ఉంది. అందుకే ఆంధ్ర రాష్ట్రానికి నేను అన్ని చేస్తానని అడుగు వేశారు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఉంది, ప్రజలకు దగ్గర అవ్వాలి. అహంకారం, ఈగో పక్కన పెట్టుకోవాలి. అహంకారం ఉంటే ఏమవుతుందో మనందరం చూసాం. 151 సీట్లు ఏమైంది? 151 సీట్లు ఏమైంది? 11 అయ్యాయి. అందుకే నేలపై ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి. చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి. 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న సమస్యలు రావటం సహజమే. ఈగోలు పక్కన పెట్టండి, అందరం కలిసి పనిచేద్దాం. విడాకులు, మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుపుతున్నా. మా కార్యకర్తలే అధినేత. దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇస్తుంది. దేశంలో ఏ పార్టీకి 1 కోటి మంది సభ్యులు లేరు. అదే మన పసుపు జెండా పవర్, అదే ఈ పసుపు సైన్యం పవర్. సభ్యత్వంలో కూడా ఎవరు మన రికార్డు బద్దలగొట్టే పరిస్థితుల్లో లేరు. ఈరోజు 5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం. ఫ్యాక్షన్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డల ఫ్యాక్షన్లోకి వెళ్లకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చదివిస్తాం జరుగుతుంది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, ఇలా 140 కోట్ల రూపాయలు కేవలం కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను స్వయంగా వైసీపీ హయాంలో ఇబ్బంది పడిన కుటుంబాలని కలుస్తున్నా. ఒక్కొక్కరిని కలిసి వాళ్ళకైనా సమస్యలుంటే మేము పరిష్కరిస్తున్నాం. అంతేకాదు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ నేను జిల్లాకు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లే ముందల ఆనాడు మేము ఇచ్చిన హామీ మేరకు ముందల ఉత్తమ కార్యకర్తలు కలిసిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకి మేము వెళ్తాం జరుగుతుంది. నేను సీనియర్ని, జూనియర్ని సమానం గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలి, కలిసికట్టుగా పనిచేయాలి. మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు
ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. రాయలసీమ ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. రెడీనా? రెడీనా? తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేసింది ఎవరు? ఎవరు? సొంత బాబాయిని లేపేసింది ఎవరు? జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు? బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు? అందరూ ఎర్ర బుక్కు అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? నేను ఆనాడు చెప్పింది ఏంటి? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా. ఈరోజు ఎర్ర బుక్కు కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా?